ఉప్పెన చిత్రంతో సంచలనం సృష్టించిన కృతిశెట్టి కెరీర్ ప్రస్తుతం ఒడిదుడుకులతో సాగుతోంది. 8 సినిమాల్లో 6 ఫ్లాపులతో ఆమె అవకాశాలు కోల్పోతోంది. వరుస పరాజయాలకు తననే నిందిస్తూ, టార్గెట్ చేస్తున్నారంటూ ఇటీవల ఆమె భావోద్వేగానికి గురైంది. తొలి చిత్రంతోనే ఆమె ఒక సంచలనంగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ సాధించిన బాక్సాఫీస్ సక్సెస్తో ఆమె టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అన్నీ కరెక్ట్గా వర్కౌట్ అయి ఉంటే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందాల్సిన నటి ఆమె. ఆ హీరోయిన్ ఎవరో కాదు, ఉప్పెన చిత్రంతో అభిమానులని సొంతం చేసుకున్న కృతిశెట్టి. ఈ యంగ్ బ్యూటీ ఉప్పెన మూవీలో క్యూట్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్తో కట్టిపడేసింది. ఉప్పెన 2021 బిగ్గెస్ట్ హిట్ తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత కృతిశెట్టికి అవకాశాల ఉప్పెన మొదలైంది. వరుసగా క్రేజీ సినిమాల్లో ఆమెకి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఉప్పెన తర్వాత ఆ రేంజ్ హిట్ కృతిశెట్టికి మళ్లీ పడలేదు. నాగ చైతన్యకి జోడీగా నటించిన బంగారాజు చిత్రం యావరేజ్గా నిలిచింది. మిగిలిన చిత్రాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. శ్యామ్ సింగరాయ్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే చిత్రాలు కృతిశెట్టికి డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చాయి. కృతిశెట్టి నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. కృతిశెట్టి నటించిన లేటెస్ట్ తమిళ మూవీ అన్నగారు వస్తారు డిసెంబర్ 12న రిలీజ్ అవుతోంది. హీరో కార్తీకి జోడిగా కృతిశెట్టి నటించింది. ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో కృతిశెట్టి భావోద్వేగానికి గురైంది. దానికి కారణం తనపై వస్తున్న నిందలే. తాను నటించిన సినిమాలు ఫెయిల్ అవుతుండడంతో అంతా నన్నే నిందిస్తున్నారు అంటూ కృతిశెట్టి ఎమోషనల్ అయింది. సోషల్ మీడియాలో కొందరు తనని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా ద్వేషాన్ని పొందాల్సి రావడం భరించలేని విషయానికి అని కృతిశెట్టి పేర్కొంది. కృతిశెట్టి మాట్లాడుతూ, నటన కెరీర్గా ఎంచుకున్న బిగినింగ్లో చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఇండస్ట్రీ గురించి నాకు, మా అమ్మ నాన్నలకు ఎలాంటి అవగాహన లేదు. కష్టంగా ఉంటే సినిమాలు మానేయమని నాన్న చెప్పారు. నేను కూడా ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.